అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సహకరించిన వీటు వారికి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు బాలన్న లేకపోతే మనం లేము, బాలన్నకి వీలు ఇలాంటి వాళ్ళు లేకపోతే మనం మేడం చెప్పినట్టుగా మనం ఎంతో చాలా బెటర్. ఎందుకంటే రోజు మనం న్యూస్లలో అక్కడిక్కడ చూస్తున్నాం. ఫిజికల్గా ఫిట్ ఉండి కూడా చెడు అలవాట్లతో, చెడు స్నేహాలతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారు. అలా కాకుండా మనకి కేవలం శారీరక అనారోగ్యమే, మానసికంగా మనం ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాం. అలాగే మన తల్లిదండ్రులకు మనమే ధైర్యం చెప్పాలి, మనమే చూసుకోవాలి వాళ్ళని. మనం ఫిజికల్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ మెంటల్గా మనం ఎంతో వాళ్ళకి ధైర్యం ఇవ్వచ్చు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు కుంగిపోతుంటారు, నేను వాళ్ళ కోసమని స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఎట్లా అని వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఉన్న 4 రోజులన్నా వాళ్ళు నా ముందు నవ్వుతూ ఉండాలని నేను అనుకుంటున్నాను. దేవుడు అనేవాడు ఏది మనకి ఒక ఉద్దేశంతోనైతే ఇయ్యడు. ఏ ప్రాబ్లం ఇచ్చినా దానికి ఏదో ఒక ఉంటుంది. సో వచ్చిన దాని గురించి బాధపడకుండా ఉన్న ఈ జీవితాన్ని 4 రోజులని నవ్వుతూ ఉంటాం, నవ్విస్తూ ఉంటాం. అండ్ మనకి సహకరిస్తానికి ఇలాంటి వీటి వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎక్కడో రాడు, మనకి సేవ చేస్తానికి మన తల్లిదండ్రుల రూపంలో, మన కోఆర్డినేటర్స్ రూపంలో మనకి సేవ చేయడానికి ఈ ఫౌండేషన్ వాళ్ళ రూపంలో వస్తారు. అందుకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పే మాటలే మాకు ఉత్సాహం.